ప్రియమైన వారలారా, మన జీవితంలో మనకంటూ నచ్చిన వారు, మనం ఎక్కువగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు మన కుటుంబంలో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, మన స్నేహితుల్లో కావచ్చు, చాలామంది ఉంటారు. మన జీవితంలో ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క అభిప్రాయము అనేటటువంటిది సహజంగా ఉంటుంది. కొంతమంది విషయంలో మనకు నచ్చిన వారైతే, మనం ఇష్టపడిన వారైతే, వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన ఎలా ఉన్నా కూడా మనం వారిని ఇష్టపడుతూ ఉంటాం, వారిని ప్రేమిస్తూ ఉంటాం. వారి లోపాలను కూడా ఎత్తి చూపకుండా వారితో కలిసి ప్రయాణిస్తూ ఉంటాం. ప్రతి మనిషి జీవితంలో అంతే. మీ జీవితంలో అయినా, నా జీవితంలోనైనా, ఎవరి జీవితంలోనైనా కొంతమంది ఇష్టమైన వ్యక్తులు అనేవాళ్ళు ఉంటారు. ఆ వ్యక్తి యొక్క బలహీనతలను మనం పట్టించుకో. మనకిష్టమైన వారైనప్పుడు ఆ వ్యక్తిలోని లోపాలను గురించి మాట్లాడాం. మనకిష్టమైనటువంటి వారు, వారి రూపురేఖలు ఎలా ఉన్నా పట్టించుకో. ఎందుకంటే అక్కడ మనకు నచ్చారు గనక. అందుకే మీరు చూడండి, మన పిల్లలు మనకు ఎలా కనపడతారండి? పిల్లలంటే అందరికీ ఇష్టం. మన పిల్లలు మనకు ఎలా కనపడతారు? సామెతే చెప్పారు, కాకి పిల్ల కాకికి ముద్దట, పందికి ముద్దట. మన పిల్లలు ఎలా ఉన్నా, మన పిల్లలు పక్కవారికి నచ్చరు, కానీ మనకు మాత్రం నచ్చుతారు. మొన్న ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం చూశారు. సడన్గా అబ్బాయి పెళ్లి చూపులకు రావట్లేదు, తల్లిదండ్రులుగా మేము వెళ్ళి చూస్తాం అన్నారు. అదెలా కుదురుతుంది? కొంచెం వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది అనుకున్నారు, కుదరలేదు. సరే, అమ్మాయిని చూశారు. అమ్మాయి ఏం బాగలేదంటే మా అబ్బాయికి సరిపోదన్నారు. అమ్మాయి మాకు నచ్చలేదు, అసలు మాకు సరిపోదన్నారు. విచిత్రం ఏంటంటే అబ్బాయి కూడా బాగలేడు. ఇప్పుడు సరే, ఆ అమ్మాయి బాగలేదు, మరి మీ అబ్బాయి సంగతి? మావాడేంటి హీరో అంటున్నారు. ఏంటట వాళ్ళ అబ్బాయి ఏంటట? హీరోనట. మనకు చూస్తే జీరోలాగా కనపడుతున్నాడు, వాళ్ళకు మాత్రం ఎలా కనపడుతున్నాడు? హీరోలాగా కనపడుతున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? మీ పిల్లలు కూడా అలాగే కనపడతారా? చూస్తే మన పిల్లలు అంత అందంగా ఎవరు కనపడరు. అలాగని కలర్ ఎక్కువ అనుకునేరు మీరు. కలర్ లేకపోయినా, ముక్కు చక్కగా లేకపోయినా, ఏమీ లేకపోయినా మన పిల్లలంత అందంగా ఎవ్వరు మనకు కనబడరు. ఎందుకు అనంటే మనకిష్టం, అలాంటి ప్రేమ మనలో ఉంది. పిల్లల విషయంలో మనకు అలాంటి ప్రేమ ఉంది. అందుకే అక్కడ కలర్ ఆలోచించవు, ముక్కు చక్కగా ఉందా లేదా ఆలోచించవు, అవయవాలు ఎలాగున్నాయో ఆలోచించవు, ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించవు, ఏం ఆలోచించవు. మా పిల్లలు మాకు ముద్దు, ప్రేమ. తర్వాత మన జీవితంలో వ్యక్తులు ఉంటారు కొంతమంది. పిల్లలనే కాకుండా స్నేహితుల్లో ఉంటారు, బంధువుల్లో ఉంటారు, కుటుంబాల్లో ఉంటారు. మన మనస్సుకు దగ్గరైన వారు, మనం ప్రేమించేవారు, మనం ఇష్టపడేవారు ఉంటారు. మనము ఇష్టపడేవారిని, మనం ప్రేమించేవారిని మీరు చూడండి, మనం ఎవ్వరం కూడా
వారి లోపాలను పట్టించుకోము, వారి బలహీనతలను పట్టించుకోము. ప్రేమిస్తాం, మనకిష్టం కాబట్టి ఎలా ఉన్నా ప్రేమిస్తాం. మనకిష్టం కాబట్టి వాళ్ళు ఎలా ప్రవర్తించినా దాన్ని సర్దుకొని తీసుకుంటాం. మన పిల్లలు అల్లరి చేశారనుకోండి, మన మీద ఎక్కి ఆడారనుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. అదే పక్క వాళ్ళ పిల్లలు వచ్చి మన మీద ఎక్కి ఆడారనుకోండి, వాని మీద మనం ఎక్కుతాం తర్వాత. అంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా 4 పడతాయి. ఎందుకంటే అక్కడ మన పిల్లలు కాదు, మనకిష్టం లేదు. మన పిల్లలైతే ఇబ్బంది ఏం లేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో ఒకటే రూమ్లో మా భార్య హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అక్కడ ఉన్నాం. పక్క బెడ్ వాళ్ళు ఉన్నారండి. పక్కన వాళ్ళ పాప అనుకుంటాను, కూతురు. వాళ్ళ నాన్నని ఏం చేస్తుందంటే ఈ వెంట్రుకలు పెరుగుతుంది, ముక్కు కొరుకుతుంది, చెవులు పట్టుకొని పీకుతుంది, విచిత్రంగా చేస్తుంది. చూస్తున్న నాకే కోపం వస్తుంది. ఆయన అమ్మ ఉన్నిలేమ్మా అంటాడు, అంతే. కూర్చోనన్నా అంటాడు. ఏమనడు. ఇది అంతా చేస్తుంటే కూడా ఏమనడు. ఎందుకలా? మామూలుగా చేయట్లా, నొప్పి పెడుతుంది ఆయనకు. బాగా చూస్తూ నవ్వుకుంటుండే చెంపకు పెడేల మీద వేస్తుంది. ఏమైనా పిచ్చిదేమో పాప అనిపిస్తూ ఉంది. కానీ ఏం కోపం రావట్లే ఆయనకు. అంటే ఎందుకలా అంటే ప్రేమ, అంతే, ఇష్టం. మన వాళ్ళు అనుకున్నప్పుడు ఇష్టం అనేటటువంటిది ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నా దాని విషయం మనం ఏం చేస్తాం? పెద్దగా పట్టించుకో. మీరు చూడండి, చాలామంది పిల్లలు బయటికి వెళ్ళి ఇతరుల పిల్లలు కొట్టి ఏదైనా సమస్య చేసుకొని వచ్చారనుకోండి, మన పిల్లవాడిది తప్పున్నా మనం ఏం చేస్తాం? ఎవరికి సపోర్ట్గా అక్కడికి వెళ్తాం? ఎవరికండి సపోర్ట్గా వెళ్ళేది? మనవాడికే. వాళ్ళు నీట్గా చెప్తారు, అన్నీ చెప్తారు, మీ అబ్బాయి ఎలా చేశాడండి అని చెప్తాడు. కానీ అక్కడ సపోర్ట్ ఎవరికి? మనవాడికి. అవతల వాడికి గాయమైంది బాగా, అవతలి పిల్లవాడికి గాయమైపోయింది, మనోడే చేశాడు. అయినా కూడా అక్కడికి వెళ్ళి ఏమంటుంది తెలుసా? మీ ఓడు ఏమన్నాడోలే మా ఓన్ని, అందుకే వేసింటాడు అంటారు. ఇలా గాయమైనా కూడా అవతలి వాడికి మన కవరింగ్ ఎలా ఉంటుంది అక్కడ? వాడిని ఏమన్నాడో, ఎంత కోపం రేపాడో మీ వాడు అంటారు. లేదా ఇంకొక లాజిక్ అక్కడ, మామూలు అమ్మ పిల్లలు కొట్లాడతారు అంట. అవునా కదా? అంటే ఎట్లయినా కానీ మన వాడిని అక్కడ ఏం చేయాలి? అక్కడ నుండి ఎస్కేప్ చేయాలన్నమాట. ఇలా మనమంటూ ఇష్టపడినటువంటి వారి విషయంలో, ఎవరి విషయంలోనైనా ఇలాగే జరుగుతుంది. భర్తను ప్రేమించేవారు ఎన్ని లోపాలున్నా సర్దుకుపోతారు, అంతే. భార్యను ప్రేమించే వాళ్ళు ఎన్ని లోపాలున్నా, ఎన్ని సమస్యలున్నా సర్దుకుపోతారు, అంతే. ఏమండి, ఇంట్లో ఆమెకు వంటలు చేయటానికి కూడా రావు. వస్తాయమ్మా? అందరికి వస్తాయి. మీకు వస్తాయా? రావు. సగం మందికి రావు ఇక్కడ, తెలుసు నాకు. అప్పుడప్పుడు వచ్చాం కదా తినటానికి. ఇప్పుడు అయినా కూడా మీ వాళ్ళు తింటున్నారా లేదా? పెట్టు అంటారు, గబా తినేస్తారు, బాగుంది అంటారు, కడుక్కొని. బాగాలేదని చెప్తారా? బాగాలేదని చెప్పేటోని నేను ఒక్కడనే. మా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అందుకే నాకు చేసి పెట్టాలంటే మా అమ్మ కూడా భయపడుతుంది. బాగుందనుకో పిలిచి చెప్తాను నేను, బాగాలేదనుకోండి ప్రశాంతం కూర్చోబెట్టి చెప్తాను. మీ ఇంట్లో చూసారా ఎలా ఉన్నా తింటున్నారమ్మా? తింటున్నారా? అమ్మ తింటున్నారా? తినట్లేదా? తీసుకొడుతున్నాడా పక్కకు? ఏం లేదే, అలాగేం లేదు. ఏదో లోపల అలా రగిలిపోతారు, అంతే. కానీ బయటికి చెప్తారా? చెప్పరు. ఎప్పుడో ఒకసారి అలా.
ఈ సర్దుబాటు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ప్రేమలు అంతే. అవునా కదా? ఇష్టపడినటువంటి వ్యక్తుల విషయంలో అలా జరుగుతూ ఉంది. అందుకే బైబిల్లో అంటాడు, ప్రేమ దోషములను ఏం చేస్తుందట? ప్రేమ దోషములను కప్పును అన్నాడు. ప్రేమ పాపములను కప్పును అన్నాడు. ఇప్పుడు మన జీవితంలో మనం ఇష్టపడినటువంటి వ్యక్తుల విషయంలో, మనం ప్రేమించే వ్యక్తుల విషయంలో బలహీనతలు, లోపాలు, తప్పులు, పాపాలు ఎన్నున్నా ఒకానొక సందర్భంలో క్షమించటానికి, ప్రేమించటానికి, వారిని హక్కున చేర్చుకోవటానికి మనం ఇష్టపడతాం. అయితే ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, మన సృష్టికర్త ఎంత యథార్థవంతుడో చూడండి ఒకసారి. ఆయన ఎంత యథార్థవంతుడో ఒకసారి మనం ఆలోచిస్తే, ఏమంటే ఆయనకు ఒక ఇష్టమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే దావీదు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడట. దేవుడు సాక్ష్యం ఇచ్చాడట. దేవుడే సాక్ష్యం ఇచ్చాడట. ఏమని? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చూడండి. యెషయి కుమారులు మొత్తం 8 మంది, అంతేనా? 8 మంది. ఆ 8 మందిలో కడసారివాడు, చివరివాడు దావీదు. దేవుడు ఇశ్రాయేలులకు రాజుగా ఎన్నుకోవాలనుకున్నప్పుడు, సౌలును వద్దనుకున్నప్పుడు, యెషయి కుమారుల్లో ఎవరినో ఒకరిని, పెద్దవాన్నో చిన్నవాన్నో, ఏమంటే ఆ తర్వాత 3వ వాన్నో 4వ వాన్నో ఎంపిక చేసుకోవాలా. కడసారి వాడు, అది కూడా దావీదు ఎక్కడున్నాడు? అప్పుడు ఎక్కడున్నాడు? తన తండ్రి మందను మేపుతూ అరణ్యములో తిరుగుతున్నాడు. అడవిలో గొర్రెలు కాచుకునేటటువంటి వాడిని ఎన్నుకున్నాడు. అంటే ఇక్కడ దావీదును దేవుడు చూశాడు, ప్రేమించాడు, బాగా ఇష్టపడ్డాడు. అందుకే ప్రవక్తను సమూయేలును యెషయి ఇంటికి పంపినప్పుడు, సమూయేలు యెషయి కుమారులను ఒక్కొక్కరిని రమ్మన్నప్పుడు పెద్దవాడు వచ్చాడు. రాజుగా అభిషేకించడానికి సమూయేలు వెళ్ళాడు. పెద్దవాడు వచ్చాడు. ఇప్పుడు ఈయన వాడిని చూసి ఎత్తుగా, లావుగా, బాగా చక్కగా, ఎర్రగా, బలంగా ఉండటం చూసి అనుకుంటున్నాడట సమూయేలు, దేవుడు ఏర్పరచుకొనిన వాడు ఇతడే. ఎందుకంటే చాలా బలంగా ఉన్నాడు, చూడటానికి అందంగా ఉన్నాడు, కాబట్టి ఇతడే అనుకున్నాడట. అనుకోగానే దేవుడు ఏం చెప్పాడు? సమూయేలు, నేను ఇతన్ని ఏర్పరచుకోలేదు, ఇతన్ని పక్కన పెట్టేసి, మనుషులు పై రూపమును చూచుదురు కానీ యెహోవానైన నేను హృదయమును లక్ష్యపెట్టువాడను, నువ్వు పక్కకు పంపించేస్తే అన్నాడు. మొదటి వాడిని పంపించాడు, రెండవ వాడిని పంపించాడు, మూడవ వాడిని, అలా 7 మంది అయిపోయారు. ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగితే అప్పుడు యెషయి అన్నాడట, కడసారి వాడు ఉన్నాడు, అడవిలో గొర్రెలు కాచుకుంటున్నాడు అన్నాడు. పిలిపించండి అన్నాడు. దావీదును పిలిపించగానే అతడు వచ్చి సమూయేలు ముందు నిలబడ్డాడు. దేవుడు అన్నాడట, ఇదిగో ఇతడే నేను కోరుకొనినవాడు, ఇతనిని నీవు అభిషేకించు అన్నాడట. అంటే దేవునికి నిజంగా
దావీదు పట్ల ఎంత ఇష్టం కలిగిందో చూడండి, ఎంత ప్రేమ కలిగిందో చూడండి. గొర్రెలు కాచుకునేవాడు, ఇంట్లో ఏమంటే విలువ కూడా లేదనుకుంటా దావీదుకు. విలువ ఉంటే ఎక్కడుంటాడు దావీదు? విలువ ఉంటే ఎక్కడుంటాడండి? ఇంట్లో ఉంటాడు, కానీ ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెలు కాచుతున్నాడు. మీరు చూడండి, యాకోబు కుమారులలో యోసేపు అంటే బాగా ఇష్టం తండ్రికి. యోసేపు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. పండగ వస్తే బట్టలు ఎవరికి? యోసేపుకి ఒక్కనికే. మరి మిగతా వాళ్లకు అవే పాత బట్టలే. యాకోబు కుటుంబంలో చిన్నవాడైన యోసేపు పట్ల తండ్రికి కూడా ప్రేమ ఉంది, అందుకే కుమారుడు తండ్రి ఇంటున్నాడు. అదే ఇక్కడ యెషయి ఇంట్లో చూస్తే కడసారి వాడు, చిన్న కుమారుడు, ప్రేమ ఉండాలి అతని మీద, కానీ అతడు ఎక్కడున్నాడట? అడవిలో గొర్రెలు కాస్తున్నాడట. అంటే బహుశా తండ్రికి అంత ఇష్టమైన కుమారుడిగా కూడా లేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ దావీదు దేవునికి ఇష్టడయ్యాడు. దేవుడు దావీదును ప్రేమించాడు. అందుకే గొర్రెల దొడ్డిలో నుండి పిలిపించి అతన్ని అభిషేకించి ఎక్కడ కూర్చోబెట్టాడట? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు దావీదును గురించి ఇస్తున్న సాక్ష్యం ఏమి? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నాకు ఇష్టం దావీదంటే, నాకు ప్రేమ. అందుకే గొర్రెలు కాచుకునేవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టడమే కాదు, దావీదు వలన ప్రతి దేశమునకు భయం పుట్టించాడు. ఒక యుద్ధ వీరుడిలా తయారైపోయాడు దావీదు. యుద్ధమందు నిలిస్తే ఒక్కడే 10,000 మంది సైన్యముతో సమానం. అంత బలాన్నిచ్చి, అంత శక్తినిచ్చి దేవుడు అద్భుతంగా తన జనమును కాపాడుకోవటానికి దావీదును నిలబెట్టుకున్నాడు, ఆశీర్వదించాడు. నిజంగా ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకునేవాడు రాజనగర్లో అంతఃపురములో నివసిస్తున్నాడు అంటే దేవుడు ఎంత ప్రేమించాడో, ఎంత ఇష్టపడ్డాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా మనం ఇష్టపడిన వాళ్ళ కొరకు ఏదైనా చేస్తాం. ఏదైనా మనకి ఇబ్బందులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఏమంటే మన దగ్గర మనకు అవసరాలు ఎన్నో ఉండొచ్చు, కానీ మనకిష్టమైన వాళ్ళ కొరకు ఇవ్వాలన్నప్పుడు, వారి అవసరాలు మనం తీర్చాలనుకున్నప్పుడు మన ఇబ్బందులు జ్ఞాపకం రావు. అక్కడ వస్తాయా? వస్తాయంటే రావు. నువ్వు పెట్టుకో, నువ్వు తీసుకో, నీ అవసరం చూసుకో. ఏంటక్కడ? ప్రేమ, ఇష్టం. మన పరిస్థితులు ఎలా ఉన్నా మనకిష్టమైన వాళ్ళకు కావలసినవి సమకూర్చాలనిపిస్తుంది. దేవుడు కూడా నిజంగా దావీదుకు కావలసినవన్నీ ఇచ్చాడు, కావలసినవన్నీ సమకూర్చాడు, అన్నీ ఇచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అందుకే దావీదు అన్నాడు, దేవా ఇంతగా హెచ్చించుటకు ఇశ్రాయేలీయులలో నా కుటుంబము ఏ పాటది, ఏ పాటి వారం నాయన, ఇంతగా హెచ్చించుటకు మేము ఏ పాటి వారం అన్నాడు. అంత ఎత్తుకు దేవుడు హెచ్చించటానికి గల కారణం దావీదు పట్ల దేవుడికున్న ఇష్టం, ప్రేమ. అలాగని దావీదుకు లేదా? దావీదుకు లేదంటే ఉందా లేదా? ఉంది. ఉంది కనుకనే దేవుడి కొరకు దావీదు సర్వస్వాన్ని అర్పించుకొని దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడిగా మారిపోయాడు. దేవుని నుండే ఒక సాక్ష్యం, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఓకే, ఇప్పుడు దేవుడంటే దావీదుకి ఇష్టం, దావీదంటే దేవుడికి ఇష్టమా కదా? ఇష్టం. ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంది, దేవుడికి ఇంకా ఎక్కువ ఉంది, దేవుని ప్రేమ ఇంకా ఎక్కువ గొప్పది. ఓకే, ఇప్పుడు ఇంత ప్రేమ కలిగినటువంటి వాణిని
అండి ఇంతగా దావీదును దేవుడు ప్రేమించి హెచ్చించాడు కదా. ఇప్పుడు దావీదు ఏదైనా తప్పు చేస్తే, ఇక్కడ జాగ్రత్త గమనించాలి, దావీదు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును తరతరాలకు తెలియజేసేలా దేవుడు బయట పెడతాడా? పెడతాడండి. ఇప్పుడు మీరు ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా మీ కుటుంబాల్లో, మీరు ప్రేమించేవారు ఉన్నారు కదా మీ బంధువుల్లో, బాగా ఇష్టపడి మనసుకు దగ్గరైన వ్యక్తులు ఉన్నారు కదా, వారి బలహీనతలు, వారి తప్పులు సమాజానికి ఎప్పుడు చెబుతూ పోతారు మీరు? పోతారండి? వాళ్ళని బయట పడేస్తారా? బయటపడేయరు. కానీ దేవుడు ఎంత యథార్థవంతుడో చూడండి. దావీదు అంటే దేవుడికి ఇష్టం, కానీ దావీదు జీవితంలో ఒక పాపం, అదే బత్షెబా విషయంలో చేసిన పాపం. అండ్ మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు, సమూయేలు గ్రంథంలో దావీదు గారి గురించి చదువుతున్నప్పుడు, దావీదు ఎంత తెలివిగా పాపం చేశాడు, ఎంత కుయుక్తితో ఊరియాను చంపించాడు, ఏంటి ఇలా చేశాడు, ఏంటి ఇలా ప్రవర్తించాడు అని చదువుకుంటుంటాం. కానీ ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి, ఆ విషయాలన్నీ కూడా అంత స్పష్టంగా దావీదు చేసిన ఆ పాపాన్ని వివరంగా రాయించింది ఎవరు? దేవుడు. ఏంటి, తనకి ఇష్టమైన వాడిని గురించి దేవుడు ఓపెన్ చేశాడా? బయట పెట్టేశాడు. దేవుడు ఎంత ప్రేమించాడో అంత ప్రేమించాడు. ఎప్పుడైతే దేవుని విషయంలో దావీదు తప్పు చేశాడో ఆ తప్పును మాత్రం దేవుడు దాచిపెట్టలే, బయట పడేస్తాడు. ఇప్పుడు చూడండి, దావీదు దేవునికి ఇష్టడు అని చదువుకుంటుంటాం, మధ్యలో కొంచెం ఎర్రర్ కొడుతుంటుంది మనకు. అదేంటనమాట? దావీదు బత్షెబా విషయంలో చేసిన పాపం. నిజంగానండి, బైబిలు పరిశుద్ధ గ్రంథం, మనందరికీ తెలుసు బైబిల్ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైన విషయాలే దేవుడు రాయించాడు. కానీ పరిశుద్ధమైన విషయాలతో పాటు ఎన్నో అపవిత్ర కార్యాలు మనుషులు చేసినవి దేవుడు బయటపెట్టాడు. ఇక్కడ చాలామంది వాటిని చదువుకొని బయట సమాజంలో బైబిల్ బూతు పుస్తకం అంటున్నారు. దొంగలు, వాళ్ళే బూతుగాళ్ళు. వాళ్ళకు అర్థం కాలా, ఒరే బాబు, మా దేవుడు ఎంత యథార్థవంతుడు అంటే తాను ప్రేమించిన వాడు తప్పు చేస్తే కూడా వీడు ఇలా చేశాడు, వీడికి శిక్ష ఇది అని చూపించాడు. ఆదాము గురించి దేవుడు చెప్పలేదా? పండు తిని పాపం చేసిన విషయం రాయించాడు. దావీదు విషయం చెప్పలేదా? చెప్పాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క లోపం ఉందన్న విషయాలు ఈరోజు బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. అవన్నీ చెప్పిన వారెవరు? అవన్నీ రాయించిన వారెవరు? దేవుడు, మన సృష్టికర్త. అంటే దేవుడు ఆయన ఎంత యథార్థవంతుడో చూడండి. తన పిల్లలని వారి తప్పులను కప్పిపుచ్చుకోలేదు. ఆయన కప్పిపుచ్చుకున్నాడా? మనమైతే మనం ఇష్టపడిన వారి విషయంలో ఏదో ఒక రకంగా తప్పించుకునేలా చేస్తాం. అసలు దావీదు దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపించాడట. దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా ఒక చిన్న కథ చెప్పించాడు. దావీదు నోటి వెంటే తాను తప్పు చేశానన్న సంగతి బయటకు వచ్చేలా చేశాడు. ఏంటంటే దేవుడు ఎంత యథార్థవంతుడు ఆయన.
పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన విషయాలతో పాటు మనుషుల బలహీనతలు, మనుషుల పాపాలన్నీ కూడా యథార్థంగా బయటపెట్టేశాడు. ఈరోజు దావీదు గొప్పవాడా? గొప్పవాడే. కానీ ఆ గొప్పవాడి జీవితంలో జరిగింది ఒక పాపం, దేవుడు బయట పెట్టాడు. బయట పెట్టడమే కాకుండా అదే దావీదు మరలా పశ్చాత్తాపపడితే మరలా దేవుడు చేర్చుకున్నాడు. దావీదు జీవితంలో పాపము ఉంది, పశ్చాత్తాపము కూడా ఉంది. పాపం చేశాడు, దాన్ని కప్పుకొనకుండా ఒప్పుకున్నాడు. ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనకేమర్థమవుతుంది? మన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు యథార్థవంతుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు తనకిష్టమైన పిల్లలు పాపము చేసిన వారిని గురించి చెప్పుకోవటానికి, వారి బలహీనతను బయట పెట్టడానికి, వారి లోపం ఏంటో, ఏం జరిగిందో దేవుడు చెప్పటానికి ఏమాత్రం వెనకాడలేదు. ఏమాత్రం. దావీదు చేసిన తప్పును దేవుడు స్పష్టంగా రాయించాడు. అలాగే ఇశ్రాయేలీయులు ఆయన ప్రేమించిన ప్రజలు కాదా? కాదండి, ఆయన ప్రేమించిన ప్రజలు. ఆయన ప్రేమించిన ప్రజలు ఎన్నిసార్లు తప్పిపోయారండి, ఎన్నిసార్లు తప్పిపోయారు. తప్పిపోయిన ప్రతి విషయాన్ని కూడా దేవుడు బైబిల్లో స్పష్టంగా రాయించాడు. వారిలోని అవిధేయత, వారిలోని పాపం, వారిలోని బలహీనతలు, వారి తిరుగుబాటు, వారి అవిశ్వాసం, ప్రతిదీ దేవుడు బయటపెట్టాడు. ప్రతిదీ బయటపెట్టాడు. అలాగే వారిని శిక్షించాడు కూడా. శిక్షించలేదా? శిక్షించాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు తాను ఇష్టపడినటువంటి వారి విషయంలో ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ఒక మాట చెప్పాడు. ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నాయన నేను పరిశుద్ధుడను, మీరు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండకుండా పాపం చేశారు. చేస్తే ఏం చేశాడు? బయట పెట్టాడు. చేస్తే ఏం చేశాడు? తరతరాలుగా గుర్తుండిపోయేలా, తెలుసుకునేలా సమాజానికి దేవుడు వారి బలహీనతను తెలియజెప్పాడు. మరలా వారు ఆ బలహీనతలో వారు బయటపడితే, తప్పు ఒప్పుకుంటే దేవుడు క్షమించి చేర్చుకొని, ఇదిగో వారి పట్ల నేను కనికరపడ్డాను అని చూపించాడు. అంటే ఇవన్నీ దేవుడు ఇలా బైబిల్లో రాయించటానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే ఒకటే, దేవుని ఎదుట ఎంతటి వారైనా ఎవరైనా ఏదో ఒక విషయంలో తప్పిపోక తప్పదు. తప్పిపోతారు. తప్పిపోయిన వారు మరలా తప్పుదిద్దుకొని వస్తే ఆయన ప్రేమించటానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రేమిస్తాడు, చేర్చుకుంటాడని ఈరోజు సమాజానికి దేవుని ప్రేమ అర్థం కావటానికి వారి బలహీనతలు బయటపెట్టాడు. మరలా వారిని ప్రేమించిన సంగతిని కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఇప్పుడు అన్నీ చదువుకుంటున్నారు. లోతు ఇలా చేశాడండి పాపం, దావీదు అలా చేశాడండి, అబ్రహాం ఎలా చేశాడండి, యాకోబు ఎలా చేశాడు, ఇదిగో బైబిల్లో బూతులు ఉన్నాయి. ఇదేంటి? ఏమంటే మంచి గురించి చెప్పాలి, మంచి గురించి చెప్పాలి అన్నప్పుడు చెడు గురించి కూడా చెప్పాలి. చెప్పాలా వద్దా? అండి, చెడు గురించి కూడా చెప్పాలి. మంచి గురించి చెప్తున్నప్పుడు చెడు గురించి కూడా మాట్లాడవలసి వస్తుంది. మీరు హాస్పిటల్కి వెళ్తారు, ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆరోగ్య విషయంగా అనుకుంటారు, ఎలా అనారోగ్య పరిస్థితికి గురయ్యారో తెలుసుకుంటారు.
అన్నీ మాట్లాడుతూనే మీరు గమనించారా? మనం వెళ్ళిందేమో ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని అక్కడ మాట్లాడేసి మన మాటల చేత ఆదరించడానికి, ధైర్యపరచడానికి వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళి ఇదే రోగంతో ఎంతమంది చచ్చిపోయారో చెప్తాం. చెప్తారా చెప్పరండి? ఇలాంటి రోగముతోనే ఎవరెవరు చచ్చిపోయారు మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మనకు తెలిసిన వాళ్ళలో మొత్తం లిస్టు చెప్తాం. అసలు అక్కడెందుకు చెప్పాలి? అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అండి? ఇప్పుడు మనవాడు ఎవడైనా బైక్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, మనం వెళ్ళాం. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా తిరగాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్ ఎక్కువ పోకూడదు, ఇవన్నీ చెప్తూ ఎవడెవడు కింద పడి చచ్చిపోయాడో చెప్తారా చెప్పరా? చెప్తారా? మొన్నే ఇలా జరిగింది, అలా జరిగింది, మొత్తం లిస్ట్ చెప్తే నిజానికి అవి విని వీడే చచ్చిపోవాలి, వినేవాడే ఏమవ్వాలి? చచ్చిపోవాలి. అసలు అక్కడ ఎందుకు చెప్తున్నావు? ఎవడో చచ్చింది ఎందుకు చెప్తున్నావు? ఎవడికో జరిగింది ఎందుకు మాట్లాడుతున్నావు? ఇదిగో నువ్వు కొంత మిస్టేక్ చేసినా, ఇంకా కొంత అజాగ్రత్తగా ఉన్నా నీ పరిస్థితి కూడా ఇలా అయిపోయేదేమో. ఇలా జరగకుండా ఉండటం నువ్వు అదృష్టవంతుడు అయ్యా, నువ్వు బ్రతికావంటే అదృష్టవంతుడు అని చెప్పటం. అక్కడ మంచి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా చెడు గురించి కూడా చెప్పాలి. మంచి ఏంటో మనిషికి తెలియాలి, దాంతోపాటు ఏం తెలియాలి? చెడు ఏంటో తెలియాలి. మంచి మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏమైపోద్ది? చెడేంటో తెలీదు. పొరపాటుగా చెడు చేశాడు అనుకోండి, కొంతమంది ఇది కూడా మంచేలే అనుకుంటారు. అందుకే దేవుడు మంచిని గురించి చెప్పాడు, చెడు గురించి చెప్పాడు. అది మనుషులు చేసిన వాటి గురించి చెప్పాడు, మనుషుల బలహీనతలు చెప్పాడు. కనుక ప్రియులారా, దేవుడు ఎంత ఇష్టపడిన వాడైనా, ఎంత ప్రేమించిన వాడైనా, వాడి బలహీనతలు, వాడి పాపాలు జరిగినప్పుడు వాటిని సరిచేయటానికి ఆ క్రమంలో భాగంగా వాడి విషయం బయటికి చెప్పటానికి ఏమాత్రం సిగ్గుపడలా, దాచుకోలే. యథార్థంగా ఇదిగో దావీదు ఎలా చేశాడు అని బైబిల్లో దేవుడు స్పష్టంగా రాయించాడు. ఇప్పుడు అది చదువుకొని మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎవరిని అర్థం చేసుకోవాలి? దేవున్నా దావీదునా? ఏమండి, మనం ఏమని అర్థం చేసుకోవాలి? కొంతమంది ఏమని అర్థం చేసుకుంటారు, ఓ దావీదు ఇలా చేశాడా, అబ్బో ఇంత తెలివా, మనం కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే ఇలా వెళ్ళిపోయిన వారు ఉన్నారు, ఇలా ఆలోచించేవారు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఎంత యథార్థవంతుడు, ఎంత అద్భుతంగా దేవుడు తాను తనకిష్టమైన వాడు తప్పు చేస్తే దాచుకోకుండా బయట పెడుతున్నాడు. తర్వాత అదే దావీదు మరలా తన జీవితాన్ని ఎలా కట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి మరలా లేచాడు. ఈ విషయాలన్నీ దేవుణ్ణి అర్థం చేసుకునే విధానంలో దేవుడు రాయించాడు. కానీ ఏది అర్థం అవ్వాల్సింది పోయి ఏది అర్థమవుతుంది? అది తప్పులు ఎలా చెయ్యాలి అంటే ఇలా చేయొచ్చు అని అర్థం చేసుకుంటాం. కనుక ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా ఆయన యథార్థవంతుడిగానే ప్రవర్తించాడు. ఎవరి విషయమైనా మీరు చూడండి, వాళ్ళ బలహీనతలు బయట పెట్టాడా లేదా? లోపాలు బయట పెట్టాడా లేదా? బయట పెట్టాడు. అన్నీ బయట పెట్టాడు, అన్నిటి గురించి చెప్పాడు, రాయించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి, క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసు రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి మనల్ని పట్టుకున్నాడు కదా. ఇప్పుడు మన విషయంలో ఎలా ఉన్నాడు? మనమేం బలహీనతలు లేని వారమా? తప్పులు పొరపాట్లు మనలో జరగట్లేదా? మనలో ఏ పాపం జరగట్లేదా? ఏదో ఒక పొరపాటు జరుగుతూనే
ఉంది. జరుగుతూనే ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు క్షమించటమే పనిగా పెట్టుకున్నాడు. మరలా నీ జీవితాన్ని కట్టుకోవటానికి నీకు అవకాశం ఇచ్చేటట్టుగా పెట్టుకున్నాడు. తిరిగి మరలా ఆయన దగ్గరికి రావటానికి, నిన్ను నిలబెట్టుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదులా మనల్ని ప్రతి క్షణం ప్రతిరోజు బయట పెట్టడం మొదలు పెట్టాడు అనుకోండి, అసలు ఎవరన్నా ఉంటారా? ఎవరన్నా ఉంటారంటే ఉంటారు. కొంతమంది కొన్ని సంఘాల్లో వాళ్ళ బలహీనతలు వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ వారం పాపాలు ఏం చేశాం, ఈ వారం చేసిన పాపాలు పబ్లిక్లో నిలబడి చెప్తారండి. పెడదాం, మనం కూడా పెడదామా? వారం ఎవరెవరు ఏం పాపాలు చేశారో ఇక్కడికి వచ్చి చెప్పాలి. ఏమండి, అసలు దేవుడు క్రొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? వారి పాపములను ఇక మీదట ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. చూస్తారన్నమాట. ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి నేను వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అండ్ ఇది క్రొత్త నిబంధన ఇస్తానని వాగ్దానం చేసిన దాంట్లో ఉంది. ఇర్మియా గ్రంథం 33:33లో అనుకుంటాను, లేదా 31:31లో అనుకుంటాను. దేవుడు పాత నిబంధనను కొట్టివేసి క్రొత్త నిబంధనను ఇస్తాను, క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడు అందులో ఎలా ఉంటుందో చెప్తున్నాడు అన్నమాట. ఏమండి, అందులో ఎలా ఉంటుందో చెప్తున్నాడు. మీరు 7వ వచనం చూడండి. ఎలా అనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అంటున్నాడు. నేను క్రొత్త నిబంధన చేస్తాను అని చెప్పి ఆ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చెబుతూ 12వ వచనంలో అన్నాడు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనను. వారి పాపాలను ఇక జ్ఞాపకం చేసుకోనను. క్షమిస్తాను, క్షమించానంటే అయిపోయింది. ఇక వారిని ఎప్పుడూ నేను ప్రేమిస్తూనే ఉంటాను. అందుకే ప్రియులారా, ఒకసారి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడి దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మనం దేవుని పిల్లలం, దేవుని సొత్తు, మనం దేవుని ప్రజలం. ఇప్పుడు మన బలహీనతలు ఏవైనా, మన తప్పిదాలు ఏవైనా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. మొదట చెప్పాను కదా, మనం ప్రేమించే వాళ్ళలో మనం ఎన్ని బలహీనతలు ఉన్నా ఏం చేస్తాం? సర్దుకుపోతాం. మనం ప్రేమించే వాళ్ళలో ఎన్ని పొరపాట్లు జరిగినా సర్దుకుపోతాం. మా వాళ్ళు, నా సొంతం అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏమీ కనబడదు. ఇప్పుడు దేవుడు కూడా క్రొత్త నిబంధనలో అదే. పాత నిబంధనలో దావీదు చేసిన బలహీనతలు బయటపెట్టాడు, కానీ క్రొత్త నిబంధనలో అసలు మీ పాపాలే జ్ఞాపకం చేసుకోనను. నేను జ్ఞాపకం చేసుకోనంటే మన వాళ్ళే వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు సంఘం ఎదుట ఒప్పుకుంటున్నారు. బైబిల్లో చెప్పాడు, ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోండి అని. ఒకరి విషయంలో ఒకరు ఏదైనా తప్పిదాలు చేస్తే, ఏదైనా పాపములు జరిగితే అది ఒప్పుకోవటం, అది వేరు. ఇక్కడ పబ్లిక్లో వచ్చి నేను ఇది చేశానండి, అది చేశానండి, ఇలా బ్రతికానండి, అలా గత జీవితంలో నువ్వు బ్రతికుండొచ్చు, గత జీవితం గురించి చెప్పొచ్చు, కానీ యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత గత జీవితము అసలు జ్ఞాపకం చేసుకొనే
చేసుకోకూడదు. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రజెంట్లో అంటే ఇప్పుడున్న మన ప్రయాణంలో కూడా మన బలహీనతలు ఏవైనా ఉంటే దేవుని ఎదుట మోకరిల్లాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి, దేవునితో మనం సమాధాన పడాలి. ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు ఎంత మాత్రము కాదు. ఒకవేళ పాత నిబంధనలో ఉన్నట్టుగా ఒక్కొక్కరిని బయటపెట్టడం దేవుడు మొదలు పెట్టాడు అనుకోండి, ఎవరైనా నిలబడతారా దేవుని ఎదుట? ఎవరైనా నిలబడతారా? నిలబడరండి అండి, నిలబడరు. ఎక్కడ దేవుడు మనల్లో క్షమిస్తాడు, మన బలహీనతలు ఏవైనా ఉంటే క్షమిస్తాడు అని అంటే మనకు సంతోషం. మీరు బాగా వినాలి. దేవుడు మన బలహీనతలను దేవుడు క్షమిస్తాడు అంటే సంతోషం. దేవుని ఎదుట ఒప్పుకుంటాం, మన బలహీనతలను క్షమిస్తాడు అంటే దేవునితో సమాధాన పడతాం, ముందుకెళ్తాం. దేవుడు అలా కాకుండా ముందు బయటపెట్టి తర్వాత క్షమిస్తాడు అన్నాడు అనుకోండి, అసలు ఎవరన్నా ఉంటారా? ఉంటారండి? కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎవరైనా మన తప్పులు ఎంచి తర్వాత అసలు విషయం చెప్పారనుకోండి, నువ్వు నన్ను అన్నావు, నువ్వు నా గురించి చెప్పావు, ఇంకా అయిపోయింది, ఇంతటితో నీకు నాకు అయిపోయింది, ఇంకా నీకు ఇచ్చేది లేదు, సచ్చేది లేదనమాట. అంటే ఇక్కడ ఏంటనమాట, ఇక్కడేంటి, నువ్వు నా గురించి ఏం చెప్పకుండా అడుక్కుంటే అడుక్కో, నా క్యారెక్టర్ ఇది అని నువ్వు బయట పెట్టావా, నా గురించి మాట్లాడావా, నీకేమి ఇవ్వను. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ముందు బయటపడేసి తర్వాత క్షమిస్తాను రండి అంటే వచ్చే ఆదివారం ఒక్కడు వస్తారా? వస్తారమ్మా? అసలు మన గురించి పక్కనోడు ఏదన్నా పొరపాటుగా మాట్లాడితేనే తట్టుకోలేవు. ఇంకా మన అంతరంగంలో ఉన్నది, మన ఆలోచనలో ఉన్నది, ఇతరుల గురించి ఏమనుకుంటున్నది, నీ గురించి ఏమనుకుంటు, మొత్తం లిస్టు అందరికీ వార్తలు చెప్పినట్టు చెప్పాడు అనుకోండి దేవుడు. ఉంటారా? ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. దేవా నువ్వు క్షమించే కథ తర్వాత, నువ్వు నన్ను బయటపడేసావు కాబట్టి నేను నీ సన్నిధిలో ఉంటానంటావా పోతానంటావా? అదే నిజంగా ఆనాటి పరిస్థితులు ఈరోజు లేవు. హక్కున చేర్చుకున్నాడు, ప్రేమిస్తున్నాడు, భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. బలహీనతలు ఉంటే ఆయన సరిచేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి నువ్వు అర్థం చేసుకొని, దేవా నేను ఈ బలహీనతలో ఉన్నాను, నాదే తప్పు అని నువ్వు అన్నప్పుడు వెంటనే మరలా దాని విషయమై ఆయన క్షమించి నీతో సమాధాన పడుతున్నాడు. నిన్ను శాశ్వతంగా తన నుండి దూరం చేసుకునే ఆలోచన దేవుడికి లేనే లేదు. ఇది దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైన ఆయన కృప మాత్రమే. దీనికి మనం ఏమీ చెల్లించలేదు. దేవా నా గురించి చెప్పకు, నా గురించి బయటపెట్టకు, నీకు ఇది ఇస్తాం అన్నామా మనం? అలాగేమైనా ఒప్పందం జరిగిందా? లేదే. ఆయన కరుణిస్తూ, కృప చూపిస్తూ, ప్రేమిస్తూ, క్షమిస్తూ ఉండటానికి మనం దేవుడికి ఇచ్చేదంటూ ఏమీ లేదు. ఉచితంగా ప్రేమించాడు, ఉచితంగా కరుణిస్తున్నాడు, ఉచితంగా తన కృపను చూపుతున్నాడు. అందుకే ఇంత ఉచితమైనటువంటి కృపకు మనం ఇవ్వాల్సింది మన హృదయములో నుండి ఒక కృతజ్ఞతతో కూడినటువంటి స్తుతి ఆరాధన.